కనుక ఉపవాసం అంటే ఇది కాదండి అని కొంతమందికి ఇంకో వేదాంతార్థం చెప్తుంటారు. ప్రతిదానికి వేదాంతార్థం చెప్పడమే మంచిదే కానీ వేదాంతార్థం పుచ్చుకుని అసలు అర్థం వదిలేసేది మహాప్రమాదం. ఉపవాసం వదిలేయడం ఉపవాసం కాదు అంటే ఇదేదో బాగుంది, నిజంగా సమీపంలో ఉన్నాడా లేదంటే అది ఎలాగూ జీరో. కానీ ఇది కాదంటారుగా అది పనికొచ్చింది. కానీ ఉపవాసం అంటే ఆహార నియంత్రణ, ఇందులో సందేహం లేదు. వేదాంతార్థం ఎందుకు చెప్తారంటే అలాగే దానికే అంటుకు పెట్టుకోకు, ఇంకా పైకి రా అని చెప్పడం కోసం వేదాంతార్థం, కానీ దీన్ని వదిలేని చెప్పడం కోసం కాదు. దేన్ని ఎలా తీసుకోవాలో, అందుకే పాజిటివ్ లిజనింగ్ అనే మాట ఒకసారి మీకు చెప్పాను. పాజిటివ్గా వినాలి. కొంతమంది వినేటప్పుడు ఇవన్నీ నాకెందుకు, నేనేం బాగుపడతాను ఏమిటి అనుకుంటా, అది నెగిటివ్ లిజనింగ్. ఎందుకంటే శ్రవణమే ఒక సాధన, దాన్ని శ్రద్ధగా వింటే అది అనేక పాప సంహరణం చేస్తుంది. ఆ శ్రద్ధ దాని మీద ఉండాలి. అందుకు పాజిటివ్ లిజనింగ్ చాలా ముఖ్యం. ఆ పాయింట్ మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ. అందుకు ఇక్కడ ఏకభక్తం, ఏకభక్తం, ఏకభుక్తం అంటారు కొంతమంది. భక్తం అంటేనే భోజనం అండి, ఏకభక్తం అది. తర్వాత భుక్తం అన్న పెద్ద ప్రమాదం లేదనుకోండి. ఏకభక్తం అంటే ఒంటిపూట భోజనం. ఒంటిపూట భోజనం కొంతమందికి మహా పెద్ద సమస్య, కొంతమందికి సరదా. అన్నానికి పెద్ద సమస్య ఉండదు కదా. పొద్దుంటే నుంచి మినపట్ల, దోశల, పెసరట్ల, ఇంకెక్కడి నుంచి ఎక్కడికో పోతాం. ఒక్కటే తెలుసుకోవాల్సింది ఏంటంటే మధ్యాహ్నం తిన్నంత స్థూలంగా కాకుండా అతి తేలిగ్గా అరిగిపోయే